పార్టీకి కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఓకే అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ చేస్తున్న చేదా ఆ డిస్కషన్ లోకి మనం తర్వాత వెళ్దాం. వేణుగోపాల్ గారు నమస్తే. వేణుగోపాల్ గారు, ఏంటి భారతీయ జనతా పార్టీ టార్గెట్? మనం చూస్తున్నాం 400 పైచిలకే మా టార్గెట్ అని చెప్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీకి పొత్తులో లేకపోయినా కూడా, అంటే ఎన్డీఏలో లేకపోయినా కూడా బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీల మద్దతు బాగా ఉంది. అందులో వైఎస్ఆర్సీపీ కూడా ఒకటి అనేటటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మీరేమనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ టార్గెట్ మీద? అలాగే తెలుగుదేశం పార్టీ పొత్తును ఏ రకంగా చూస్తారు? శివ గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరున్నారు సార్? తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు లేరండి. ఓకే. జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారికి, విశ్వేశ్వరులు శ్రీరామ్ గారికి, అదేవిధంగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారము. శివ గారు, ఈరోజు కాంగ్రెస్ చేసే తప్పిదాల వల్లే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు 400 సీట్లకి ఎదిగిందంటే కాంగ్రెస్ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, వాళ్ళు చేసే ఏదైతే అడుగడుగున చేసిన తప్పుడు నిర్ణయాల వల్లే ఈరోజు భారతీయ జనతా పార్టీ 400 స్థానాలు, 2 స్థానాల నుంచి 400 స్థానాలకు ఎదిగే పరిస్థితికి రావడం జరిగింది. వీళ్ళు ఊరికే రాలేదు. భారతీయ జనతా పార్టీ చాలా కష్టపడి, వాళ్ళకి ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే సిబిఐలు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్ పెట్టించడము, అదేవిధంగా వాళ్ళ పార్టీలో ఏదో ఒక విధంగా చేరాలి, లేదన్నా వాళ్ళ పార్టీకి ఫేవర్ గా ఉండాలి, లేకపోతే సిబిఐలు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లతో వాళ్ళపైన కేసులు పెట్టి భారతదేశ వ్యాప్తంగా దాదాపు 5,000 కేసులు పెట్టారు. అలాంటి పార్టీ కాబట్టి ఈరోజు కాంగ్రెస్ కూడా ఇదే దుశ్చర్యలు చేసి తప్పుడు కేసులు పెట్టించి అవి ఇవి పెట్టించి ఈరోజు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉందో, భారతదేశం మొత్తానికి 3 రాష్ట్రాలకు ఏ విధంగా దిగజారిపోయిందో ఈరోజు చూస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2014లో ఏం చెప్పి వచ్చాయండి? భారతీయ జనతా పార్టీ కానీ, అదేవిధంగా తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ కానీ ఏదైతే మేము ఇచ్చిన హామీలకి మేము ముగ్గురం బాధ్యులము, ఈయన అడుగు ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్, లేదు చంద్రబాబు నాయుడు అపరమేధావి, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని, దేశాన్ని ఉద్ధరిస్తాడు ఆయన, ముగ్గురు చెప్పి ఎన్నికలకు రావడము. ఆ తర్వాత 2019లో ఒకరిపైన ఏ విధంగా ఒకరు విమర్శలు చేసుకున్నాము. ఆయన దొంగ అంటే నువ్వు దొంగ, అంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పి ఒకరొకరు దొంగ అనుకుని విడివిడిగా పోయి కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి పైన 1.2% ఓట్లతో గెలవడం జరిగింది. విడిపోయి 23 సీట్లు ఒకరికి 5 సీట్లు ఒకరికి 5%, ఒకరికి 0.85% భారతీయ జనతా పార్టీకి చూడడం జరిగింది. ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారికి బలం లేదు అంటున్నారు. బలం లేనప్పుడు ప్రతిపక్షాలు ఐక్యం కావాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది కానీ ప్రాజెక్టులు కానీ, అదే విధంగా ఇండస్ట్రీస్ కానీ, ఏవి పెట్టుబడులు కానీ ఏమి తాలేదంటున్నారు. మరి ఒక వ్యక్తి ఏమి తానే వ్యక్తికి ప్రతిపక్షాలు ఈ విధంగా పల్టీలేసి, ఈరోజు బీజేపీ, ఆ పక్క జనసేన, ఆ పక్క కమ్యూనిస్టులు, ఈ పక్క కాంగ్రెస్, ఇన్ని బయటికి కొన్ని పొత్తులు, లోపలికి ఒక పొత్తులు తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఒక విధంగా ఓడించాలనే ప్రయత్నం. మీరు కూడా ఇంటర్నల్ గా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అన్నారు కదా వేణుగోపాల్ గారు. గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి విమర్శ వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీతో ఇంటర్నల్ గా పొత్తు పెట్టుకుంది. ఇదే కామెంట్ వినిపిస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీ బయటకు ఎన్డీఏ నుంచి బయటకు రావడానికి కూడా ఇదే కారణం. ఇంటర్నల్ గా వీళ్ళిద్దరి మధ్య పొత్తుంది, అది స్టిల్ కంటిన్యూ అవుతుంది. అందుకే రాజ్యసభలో ప్రసంగం సందర్భంగా కూడా ఎంపీ విజయసాయి రెడ్డి రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ ఆయన దూషించారు తప్పితే రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి విభజన హామీలు ఇవ్వని భారతీయ జనతా పార్టీని ఏమీ అనలేకపోయారు. మా అధిష్టానం ఆదేశాలు లేకుండా నేను బీజేపీని విమర్శించాను కదా, కాంగ్రెస్ విమర్శించాను కదా, టీడీపీని విమర్శించాను కదా, జనసేనని, కమ్యూనిస్ట్ ఎన్నికల ఏడాదిలో విమర్శించడం వేరు, 5 ఏళ్ళుగా విమర్శించడం వేరు కదా. మాకు అన్ని పార్టీలు టార్గెటే. ఈ రోజు పెండింగ్ ఏదైతే నిధులు ఉన్నాయో, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ విషయం కానీ, రైల్వే జోన్ల విషయంలో కానీ, ఏదైతే పార్లమెంట్ లో ఏదైతే మనకు రావాల్సిన హక్కులు, పార్లమెంట్ లో విభజన అంశంలో మనకి ఏం రావాలో వాటి కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉందే గాని, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలే గాని, ఈ రోజు ప్రజల కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఢిల్లీకి 30 సార్లు తిరిగి ఈ రోజు సాధించుకొచ్చి దాదాపు 50,000 నుంచి 60,000 కోట్లు సాధించుకొని రావడం జరిగింది. ఏదైతే విభజన అంశాల్లో ఉండేవి పోలవరం ప్రాజెక్ట్ నిధుల అప్పుల వేణుగోపాల్ గారు సాధించింది నిధుల అప్పుల, కేంద్రం నుంచి నిధులు సాధించారా ఈ 5 ఏళ్ల సఖ్యతగా ఉండి అప్పుల? ఈ రోజు విభజన అంశాల్లో మనకు రావాల్సిన పోలవరంకి ఏదైతే పెండింగ్ ఉండే నిధులు కానీ ఇంకా 8,500 కోట్లకి ఈ రోజు పోవడం జరిగింది.
అదే విధంగా ఏదైతే విభజన అంశాలు వెనకబడిన జిల్లాల నిధులైతేనేమి, అట్లే రకరకాల ఏదైతే నిధుల కోసం కొట్టాడి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెస్తున్నాడే గాని, ఈ రోజు స్వయంగా విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలో మోడీని పక్కన కూర్చోబెట్టుకొని భారతీయ జనతా పార్టీకి నాకు ఏ సంబంధం లేదు, కేవలం ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా కేంద్ర ప్రభుత్వంతో నేను సఖ్యతగా ఉన్నాను, మాకు కావాల్సిన మీ హక్కులు సాధించుకోవడం కోసమే గాని వీళ్ళలాగా 14లో కలవడం, 19లో తిట్టుకోవడం, మళ్ళీ 24లో పోయి బూట్లు పట్టుకోవడం, ఇది సంస్కృతి కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. వీళ్ళ సంస్కృతి అదే. ఈ రోజు 14లో కలిసిపోయారు, 19లో తిట్టుకున్నారు అమ్మనాబూతులు, 24లో ఒకరు బూట ఒకరు నాకుతున్నారు. అంత తప్ప చేసినారు ఏముంది? రాష్ట్ర ప్రయోజనాలు ఏముంది ఇక్కడ? ఈ రోజు రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు వీళ్ళు కలయిక?